డయాబెటిక్ ఇప్పుడు సమస్యే కాదు. బీ బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బుద్ధరాజు పద్మనాభ వర్మ గారు, ఎండోక్రైనాలజిస్ట్ ఫ్రమ్ ఎస్ఎల్జీ హాస్పిటల్, నిజాంపేట్, బాచుపల్లి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, ఒకసారి డయాబెటీస్ వచ్చింది, షుగర్ వ్యాధి వచ్చిందని కన్ఫర్మ్ అయ్యాక అసలు టెస్ట్లు అంటే ఎలా ఉంటాయండి? మెయిన్ గా మనం అసలు షుగర్ వ్యాధి వచ్చిందా రాలేదా అని కన్ఫర్మేషన్ కోసం మనము ఫాస్టింగ్ షుగర్, మళ్ళీ తిన్న 2 hours తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాం, ఈ రెండు ప్లస్ 3 months యావరేజ్ షుగర్. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు ఆ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ అనేది వాళ్ళు ముందు రోజు రాత్రి ఏం తీసుకున్నారు, లేకపోతే లాస్ట్ 2 days 3 days గా ఏం డైట్ తీసుకున్నారు, దాన్ని బట్టి కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది నార్మల్ ఆర్ అబ్నార్మల్ ఉన్నా సరే ఓన్లీ దాన్ని బట్టి మనం డయాబెటీస్ ని డయాగ్నోస్ చేయకూడదు. లేదా సమ్ ఎలర్జీ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు దానికి 2 రోజుల ముందు స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఏవో తీసుకున్నారు, దానివల్ల ట్రాన్సియంట్ గా రైజ్ అయ్యి ఉండొచ్చు. అయితే రీసెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఏదో హెల్త్ ఇష్యూ బాగాలేదు కాబట్టి మైల్డ్ గా షుగర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి టైంలో చెక్ చేసినప్పుడు ఓన్లీ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ చూస్తే షుగర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అలా కాకుండా 3 months యావరేజ్ షుగర్ కూడా యాడ్ చేస్తే ఏంటంటే లాస్ట్ 3 months లో యావరేజ్ గా షుగర్స్ ఎంత ఉన్నాయన్నది మనకి తెలుస్తుంది. అది ఎవరు చేయించుకోవాలి? సో నార్మల్ గా స్క్రీనింగ్ అబోవ్, ఇప్పుడైతే యాక్చువల్గా ఇది వరకు పెద్దవాళ్ళకే చెప్పేవాళ్ళం మనము. ఇప్పుడైతే అంటే ఎవరైనా ఒబేసిటీ ఉన్నా, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా, బీపీ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, ఎనీ హెల్త్ అంటే ఈ క్రానిక్ డిసీజెస్ ఏమున్నా సరే, లేకపోతే వాళ్ళు ఏదైనా స్టెరాయిడ్ మెడిసిన్స్ వాడుతున్నా, వీళ్ళలో ఎవరైనా సరే మనం ఆ షుగర్ టెస్ట్ అనేది చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ అధిక బరువు ఉన్న వాళ్ళలో మనం యాక్చువల్గా ఇది వరకు ఎక్కువ ఏజ్ చెప్పేవాళ్ళం. ఇప్పుడైతే ఒబేసిటీ ఉంటే కనుక మనం 20 years నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చాలా మందికి 22 years 20 years కే మనకి డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీలో మదర్ కి ఫాదర్ కి డయాబెటీస్ ఉన్నా, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కి డయాబెటీస్ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా సరే మనం షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అండ్ ఈ 3 టెస్టుల్లో కూడా 2 అబ్నార్మల్ గా ఉండాలి. ఏదో ఒకటి అబ్నార్మల్ ఉంటే డయాబెటీస్ అన్నాం, ఈ 3 కనీసం 2 అబ్నార్మల్ గా ఉండాలి. ఫాస్టింగ్ షుగర్ అయితే more than 126 అని, తిన్న తర్వాత more than 200 అని, HbA1c అయితే more than 6.5. ఇది ఈ 2 ఉంటే గనక మనం వాళ్ళకి డయాబెటీస్ అంటాం. సో డాక్టర్ గారు, ఇంకొకటి ప్యాచ్ టెస్ట్ అని చెప్తూ ఉంటారు కదా, అదేంటి? ప్యాచ్ టెస్ట్ అనేది యాక్చువల్గా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అని వచ్చాయి యాక్చువల్గా ఇండియాలోకి. CGMS అంటాం. అంటే ఏంటి, మనకి కొంతమందికి ఫ్రీక్వెంట్ గా ప్రతిరోజు బ్లడ్ షుగర్ రోజుకి 3 times 4 times చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ప్రతిసారి ప్రిక్ చేసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంది, నేను అన్నిసార్లు చెక్ చేసుకోలేను. లేకపోతే కొంతమంది ఎస్పెషల్లీ type 1 డయాబెటీస్ పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, వాళ్ళు అన్నిసార్లు ప్రిక్ చేసుకోవడానికి జనరల్ గానే వాళ్ళకి కొంచెం రెసిస్టెంట్ గా ఉంటారు. అందులో అన్నిసార్లు ప్రిక్ చేసుకోవడానికి అయితే వాళ్ళకి ఇష్టపడరు. సో వాళ్ళలో ఏంటంటే మనకి CGMS అంటే మన 1 rupee కాయిన్ సైజ్ లో ఉంటుంది. అది దాన్ని మనం ఇక్కడ హ్యాండ్ కి బ్యాక్ సైడ్ లో అటాచ్ చేస్తాం. అదేంటంటే అది మనకి ఇంటర్స్టిషియల్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంటిన్యూస్ ఎవ్రీ 15 minutes కి దాని అంతటి అదే మెజర్ చేస్తా ఉంటుంది. అదే మన దగ్గర ఒక రీడర్ అనేది ఉంటుంది, దీన్ని సెన్సార్ అంటాము. మన దగ్గర ఒక రీడర్, మన షుగర్ చెక్ చేసుకునే మెషిన్ ఉంటుంది కదా, ఆ సైజ్ లో ఒక రీడర్ ఉంటుంది. అది మన దగ్గరే మన పాకెట్ లో పెట్టుకోవచ్చు, దాన్ని మనం బ్లూటూత్ ద్వారా మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు షుగర్ రీడింగ్ కావాలంటే దాన్ని తీసుకుని వెళ్ళి దాని ప్రాక్సిమిటీలో పెట్టగానే అది స్కాన్ చేస్తుంది. అప్పుడు మనకి బ్లడ్ షుగర్ ఎంత ఉందో వస్తుంది. సో దట్ మనకి ఏంటంటే ప్రతిసారి ప్రిక్ చేయడానికి అవసరం పడదు. సో అది రిపీటెడ్ గా మనము అంటే తినక ముందు ఎంత ఉంది, తిన్న 2 hours తర్వాత ఎంత ఉంది, లేకపోతే ఎలా పెరుగుతుంది. సపోజ్ ఆయన ఇప్పుడు షుగర్, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ type 1 వాళ్ళకి ఏదో తినాలనిపిస్తుంది, అది తింటే షుగర్ పెరిగిపోద్దేమో అన్న భయం ఉంటుంది. సో అది తిన్న తర్వాత ఎలా పెరుగుతుందని చూడడానికి, సో దట్ వాళ్ళు తర్వాత రోజు అది మాడిఫై చేసుకోగలరు. నేను ఇది తింటే ఇంత పెరుగుతుంది, ఇది తిన్న తర్వాత ఇంత పెరుగుతుంది. అండ్ అందులో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, అది కంటిన్యూస్ గా గ్రాఫ్ వస్తుంది. అంటే మార్నింగ్ ఎవ్రీ 15 minutes కి 15 seconds కి షుగర్ చెక్ చేస్తూ ఉంటది కదా. సో దానివల్ల మొత్తం మనకి గ్రాఫ్ వస్తుంది అనమాట. ఆ గ్రాఫ్ వచ్చినప్పుడు ఓకే ఏ టైంలో పెరుగుతుంది, మధ్యాహ్నం ఏం తిన్నాం నిన్న, అలా మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ మనం నెక్స్ట్ రోజు మనం డైట్ ని మోడిఫై చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. డాక్టర్ గారు, అంటే ఈ ప్యాచ్ టెస్ట్ లో వచ్చిన లెవెల్స్ ని బట్టి మందులు రాస్తారా? అండ్ ఎస్పెషల్లీ మనం వాళ్ళకి type 1 డయాబెటీస్ లో అయితే మనం ఇన్సులిన్ మీదే పెడతాము. వాళ్ళని ఇన్సులిన్ మీద పెట్టినప్పుడు మనం ఇన్సులిన్ డోస్ ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఏమవుతుంది, షుగర్ డౌన్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, హైయే కాదు డౌన్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ డౌన్ అయిపోయే ఛాన్స్ ఫ్రీక్వెంట్ గా అవుతున్నప్పుడు తర్వాత కొంతమందికి ఒక 4 o'clock కి డౌన్ ఉంటుంది,
8 o'clock చూస్తే హై ఉంటుంది. ఇలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి అన్నప్పుడు మనం ప్యాచ్ అటాచ్ చేస్తాం. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, అందరికీ ఈ ప్యాచ్ టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అదొక ఓకే ఫ్యాషన్ లాగా, లేకపోతే ఇది ఒక అడ్వాన్స్డ్ ఇది ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు ప్యాచ్ టెస్ట్ అంటే ప్యాచ్ నేను పెట్టుకుంటానని అనుకుంటున్నారు. బట్ ఒకటి ఏంటంటే అది 14 days ఉంటుంది ఆ ప్యాచ్. ఎవ్రీ 14 days కి మనం చేంజ్ చేయాలి. అది ఎప్పుడు యూజ్ ఉంటుంది అంటే మనకి ఇలా ఫ్లక్చువేషన్ అవుతుంది, ఒకసారి షుగర్ డౌన్ అవుతుంది, ఒకసారి హై అవుతుంది. ఇంకో కొంతమందికి ఎస్పెషల్లీ వాళ్ళకి నైట్ టైంలో షుగర్ ఎక్కువ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముసలి వాళ్ళల్లో కానీ ఈ type 1 డయాబెటీస్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు, చాలా సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి షుగర్ డౌన్ అయినా సరే తెలియదు. అందుకే మనం చూస్తాం కొంతమంది ముసలి వాళ్ళు నిద్రలోనే కోమాలోకి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. నార్మల్ గా షుగర్ డౌన్ అయితే మనకి చెమట పట్టడం, గుండె దడ ఇలాంటి మనకి చెప్తుంది బాడీ. కానీ ఆ నరాల సమస్య వల్ల ఆ సిమ్టమ్స్ రావు, డైరెక్ట్ గా వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్యాచ్ మనం అటాచ్ చేసినప్పుడు ఏంటంటే అది బిలో ఒక 70 లోపల తగ్గితే అలారం రావాలి అని మనం సెట్టింగ్స్ చేసుకుంటే కనుక 70 లోపు వెళ్ళగానే వాళ్ళకి ఇమీడియట్ గా అలారం మోగుతుంది. సో దట్ వెళ్ళి వాళ్ళు ఏదో ఫుడ్ తీసుకుని, అంటే మరీ 50-40 అయిపోకుండా అది ప్రివెంట్ చేస్తుంది. మనం ఫుడ్ ఏదో తీసుకుని దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. యాక్చువల్గా హైపోగ్లైసెమియా అడ్వాంటేజ్ type 1 డయాబెటీస్ పిల్లలకు కానీ, తర్వాత మనకి type 2 డయాబెటీస్ లో కూడా షుగర్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, అంటే ఒకసారి లో ఒకసారి హై, షుగర్స్ కంట్రోల్ కావట్లేదు, అండ్ మిడ్ నైట్ లో షుగర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి వాళ్ళకి మనం ఇనీషియల్ గా ఇన్సులిన్ డోస్ టైట్రేట్ చేయడానికి, అసలు వాళ్ళు కొంతమంది నేను అన్ని నార్మల్ గా తింటున్నాను డాక్టర్ గారు, బట్ నాకు షుగర్స్ మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్తారు. సో వాళ్ళు యాక్చువల్ గా నిజంగా కంట్రోల్ చేస్తున్నారా, షుగర్స్ ఫుడ్ మళ్ళీ ఎరాటిక్ లైఫ్ స్టైల్ ఏమైనా ఉందా అనడానికి కూడా మనం వాళ్ళు సాయంత్రం చూస్తే సాయంత్రం షుగర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, మార్నింగ్ టైంలో షుగర్స్ నార్మల్ ఉంటాయి. సో ఏ టైంలో ఏ పెరుగుతుంది అన్నది తెలుసుకోవడానికి కూడా మనకి ఆ CGMS అనేది బాగా యూజ్ అవుతుంది. సో డయాబెటీస్ ఉందని తెలిసాక చాలా రకాల టెస్టులు అనేవి రాస్తూ ఉంటారు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, లివర్ టెస్ట్ కానీ ఇలాగా. సో అంటే అలాంటి ఒకసారి షుగర్ ఉందని తెలిసాక ఎలాంటి టెస్ట్ అనేవి అవసరం ఉంటాయి? షుగర్ అనేది మనం తెలుసుకోవాల్సింది అది మెటబాలిక్ డిసీజ్ అండి. అంటే ఆ మెటబాలిక్ డిసీజ్ వల్ల మనకు వచ్చి కాంప్లికేషన్ స్క్రీనింగ్. ఇప్పుడు మనం డయాబెటీస్ ఉందా లేదా అనడానికి ఈ టెస్టులు. డయాబెటీస్ తో ఉండే కాంప్లికేషన్స్ ఏంటి అన్నదానికి కూడా మనం చూడాలి. ఎందుకంటే మనకి ఒక పేషెంట్ కి ఈ రోజు డయాబెటీస్ ఉంది అని మనం డిటెక్ట్ చేసామంటే వాడికి స్టార్ట్ అయ్యి చాన్నాళ్ళు అయ్యి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, చాలా హై వచ్చే వరకు కానీ షుగర్ ఉందని వాళ్ళకి తెలియదు. సో కాబట్టి ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు, కాబట్టి అది వేరే ఆర్గాన్స్ ఏమైనా ఎఫెక్ట్ చేసిందా లేదా అని చూడడానికి మనకి డయాగ్నోస్ అయిన టైంలోనే మనం కొన్ని టెస్టులు చేస్తాం. మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్స్ ఏంటి? ఐస్, కిడ్నీస్, నర్వ్స్, ఈ 3 ఎక్కువగా. సో అందుకని ఐలో మనం ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తాం, అంటే రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి అంటాం, అంటే డయాబెటీస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్, దాన్ని స్క్రీన్ చేస్తాము. నెక్స్ట్ కిడ్నీలో ప్రోటీన్ ఏమన్నా పోతుందా అంటే ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అనేది చేస్తాం, లేకపోతే మైక్రో ఆల్బుమిన్ లెవెల్స్ చెక్ చేస్తాం. అంటే షుగర్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, అది ఉందా లేదా. అది ఇనిషియల్ స్టేజ్. అది క్రియాటినిన్ అనేది మనకి నార్మల్ గానే ఉండొచ్చు, బట్ ప్రోటీన్ లాస్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అందుకని ప్రోటీన్ లెవెల్స్ మనం యూరిన్ లో ప్రోటీన్ పోతుందా లేదో చెక్ చేస్తే మనం ఇనిషియల్ గానే మనం ఆ కిడ్నీ క్రియాటిన్ రైజ్ అవ్వకుండా ముందే మనం టాబ్లెట్ స్టార్ట్ చేసి మనం ఆ క్రియాటిన్ పెరిగి అల్టిమేట్ గా కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ఉండడానికి ముందే మనం స్క్రీన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి నరాల సెన్సేషన్స్ తగ్గాయా లేదా అనడానికి వైబ్రేషన్ టెస్ట్ అనేది చేస్తాము. సింపుల్ టెస్ట్ అయితే, అంటే మనకి వైబ్రేషన్ పెట్టి లెవెల్స్ పెట్టి ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతున్నారా లేదా. కొంతమందికి యాక్చువల్గా వాళ్ళకి సెన్సేషన్ తక్కువ ఉందని కూడా తెలియదు, అందుకే చాలా మంది నాకు గుచ్చుకుందని తెలియదు, బట్ అలా అల్సర్ ఫామ్ అయిపోయిందని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి నొప్పి తెలియదు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్చువల్గా నాకు నొప్పి తెలియట్లేదు కదా, ఫోన్లే మంచిదే కదా, నాకు పెయిన్ రావట్లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే నొప్పులు తెలియక అది అలాగే బ్లడ్ సప్లై తగ్గి ఇన్ఫెక్షన్స్ వచ్చి గ్యాంగ్రీన్ లో ఫామ్ అయ్యి చివరికి యాంపిటేషన్ దాకా వెళ్తుంది అన్నమాట. సో అది నరాలు ఎఫెక్ట్ అయ్యా లేదా అనడానికి ఆ నరాల టెస్ట్ కూడా చేస్తాం. డాక్టర్ గారు, జనరల్ గానే డయాబెటీస్ ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత పోస్ట్ అన్ని చేస్తూ ఉంటారు కదా, అవి ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకోవాలి? డాక్టర్ని ఎన్ని రోజులకు ఒకసారి సంప్రదించాలి? కంట్రోల్ వచ్చే వరకు అయితే మాత్రం ఫ్రీక్వెంట్ గా కలవాలి, ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 days. సపోజ్ ఇప్పుడు ఫాస్టింగ్ 300, పోస్ట్ ప్రాండిల్ 500 ఉందనుకోండి, వాళ్ళలో ఆ రూల్ అంటే రెగ్యులర్ గా, అంటే మేబీ ఒక ట్రీట్మెంట్, ఒక ఇన్సులిన్ గానీ టాబ్లెట్ గానీ పెట్టినప్పుడు దాని ఎఫెక్ట్ మాక్సిమం మనకి ఇమీడియట్ గానే తెలుస్తుంది. ఇన్సులిన్ అయితే, టాబ్లెట్స్ అయితే కొన్ని టాబ్లెట్స్ ఎఫెక్ట్ రావడానికి మనకి 1 week పడుతుంది. సో కాబట్టి వీక్లీ షుగర్స్ మానిటర్ చేసుకుని దాన్ని మళ్ళీ కంట్రోల్ తెచ్చే వరకు డాక్టర్ తో ఫాలో అప్ అవ్వాలి. బట్ మీకు కంట్రోల్ గా ఉన్నాయి, నార్మల్ గా ఉన్నాయి అంటే మేబీ once in 3 months చేయించవచ్చు. బాగా పర్ఫెక్ట్ గా నార్మల్ గా ఉన్నాయి అంటే ఫాస్టింగ్ 130 కన్నా తక్కువ ఉంది, తిన్న తర్వాత 180 కన్నా తక్కువ ఉంది, HbA1c less than 7% ఉంది అంటే once in 6 months కూడా మనం
చేయొచ్చు. అది కంట్రోల్ గా ఉందా లేదా అన్న దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ ఏమంటారంటే నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది సార్, నా షుగరే అంతా, నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పి నేను పట్టించుకోవట్లేదు అంటారు. అలా ఏం ఉండదు. అల్టిమేట్ గా షుగర్ అనేది కంట్రోల్ ఖచ్చితంగా అవుతుంది, ప్రొవైడెడ్ వాళ్ళు కొంచెం మోటివేటెడ్ గా ఉండి ఫ్రీక్వెంట్ విజిట్స్ చేస్తే గనక డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడము, నా బాడీ తత్వం అదే అనడము అలాంటివి ఉండవు యాక్చువల్ గా. మనం కాకపోతే కొంతమందికి బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉంటే గనక ఎక్కువ మెడిసిన్స్ పెట్టాల్సి వస్తుంది, లేకపోతే డైట్ అండ్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎక్కువ విగ్రస్ గా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి ఇన్సులిన్ కూడా వాడాల్సి వస్తుంది. డాక్టర్, అసలు షుగర్ లెవెల్స్ మీద చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. సో జనరల్ గా మన దగ్గర ఒకలా ఉంటది, బయట కంట్రీస్ లో ఒకలా ఉంటాయని చెప్తారు. సో యూనివర్సల్ గా అంటే ఈ లెవెల్స్ అనేవి ఎలా ఉండాలి? యూనివర్సల్ గా కూడా మనం ప్రాక్టీస్ అయ్యి కూడా మనకి అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ మనం ఫాలో అవుతున్నాం. అండ్ ఆల్మోస్ట్ అదర్ అంటే అది ఎందుకు అంటే సపోజ్ ఫాస్టింగ్ 126, ఆ 126 ఎందుకు, 120 ఎందుకు కాదు, 130 ఎందుకు కాదు, లేకపోతే 140 ఎందుకు కాదు, ఎందుకు అంటే వాళ్ళు పేషెంట్స్, ఇదంతా మన అలోపతిక్ మెడిసిన్ అంతా కూడా మనకి ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే స్టడీస్, ర్యాండమైజ్డ్ కంట్రోల్ స్టడీస్ ని బట్టే ఉంటుంది. ర్యాండమ్ గా నాకు ఈరోజు ఉదయం లెగ్గానే నాకు కల వచ్చింది 126 అని నేను అందుకే చెప్పాను అనడానికి లేదు. సో ఎవిడెన్స్ బేస్డ్ ఫస్ట్ లో 140 అని ఉండొచ్చు, తర్వాత 126 ఎందుకు అన్నారంటే వాళ్ళు స్టడీస్ చేసినప్పుడు ఈ 126 కన్నా తక్కువ ఉన్న వాళ్ళని 126 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ 126 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ కాంప్లికేషన్స్ ఫ్యూచర్ లో, అంటే 10 year మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాంప్లికేషన్స్ అని. అంటే డయాబెటీస్ ఈ రోజు వస్తే 10 years రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్, అంటే అది హార్ట్ ఇష్యూస్ కానీ, ఫండస్ అండ్ రెటినోపతి కానీ, న్యూరోపతి, నెఫ్రోపతి, ఈ కాంప్లికేషన్స్ రిస్క్ ఎవరికి ఎక్కువ వస్తుంది అన్నది చూసినప్పుడు ఈ షుగర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇలా 126 కన్నా ఎక్కువ ఉంటే మనం ట్రీట్ చేయాలి, తక్కువ ఉంటే వెయిట్ చేయొచ్చు అన్నది మనకి స్టడీస్ ద్వారా, మనకి ఆ లెవెల్ నెంబర్ అనేది స్టడీస్ ద్వారా వచ్చింది. ఇవి ప్రపంచం అంతా ఒకటే నెంబర్, వేరే కంట్రీస్ లో ఒక నెంబరు, అంటే మన కంట్రీస్ లో ఒక నెంబర్ అని ఏం కాదు. ఇది యూనివర్సల్లీ ప్రూవెన్. అంటే రేపు ఇంకో కొత్త స్టడీస్ వచ్చి కొత్త మల్టిపుల్, అంటే పేషెంట్స్ కూడా మన లైఫ్ స్టైల్స్ కూడా మారుతున్నాయి కాబట్టి కొత్త స్టడీస్ ఇప్పుడు ఇదివరకు 126 కన్నా ఎక్కువ ఉంటేనే ట్రీట్ చేయాలనేవారు. ఇప్పుడు ఈవెన్ ప్రీ డయాబెటీస్ లో కూడా మనం ట్రీట్ చేస్తే మనం కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడం అనేది తగ్గుతుంది, ప్రివెంట్ చేయొచ్చు అన్నది మనకి ఇప్పుడు కొత్త స్టడీస్ చూపిస్తున్నాయి. సో అది ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ గానే ఉంటుంది. ఇదివరకు ఒకటి కరెక్ట్ అని చెప్పి ఉండొచ్చు, బట్ ఇప్పుడున్న స్టడీస్ లో అది రాంగ్ అని ప్రూవ్ అయితే ఓకే, యాక్సెప్టెడ్, అది రాంగ్ అన్నదే అంటే అలోపతి వర్క్స్ ఇన్ దట్ వే యాక్చువల్లీ. ఎప్పుడో ఒక్కసారి డాక్యుమెంట్ చేస్తే ఇది అంతే ఇంక లైఫ్ లాంగ్ ఇదే అన్నది కాదు. ఈ రోజు ఒకటి కరెక్ట్ అయింది, రేపు మేబీ అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఆబ్వియస్ గా దాన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ రకంగా అందుకే మనం దాన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. అంటే అది ఎక్కడో మనకి ఎవరో చెప్పింది కాదు, బట్ మనం పేషెంట్స్ నుంచి ఏం నేర్చుకున్నాం దాన్ని బట్టి కంటిన్యూస్ గా అప్డేట్ అవుతూ దాన్ని చేంజ్ చేసుకుంటూ మనం ప్రోగ్రెస్ అవుతున్నాం. అందుకే రిమైనింగ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ తో కంపేర్ చేస్తే, అంటే అవి తక్కువ నేను కాదు, ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ ద అదర్ బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్. బట్ మనం ఎందుకు అలోపతి ఎంత అడ్వాన్స్డ్ అవుతుంది అంటే బికాస్ మనకి ఇట్ కమ్స్ ఫ్రమ్ ద రియల్ వరల్డ్ ఎవిడెన్స్, రియల్ పాపులేషన్ నుంచి, రియల్ పేషెంట్ స్టడీస్ నుంచి మనం ఎవిడెన్స్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఇన్ దట్ వే. జనరల్ గా అయితే ఈ లెవెల్స్ అయితే ఇలా ఉంటేనే అన్ని యూనివర్సల్ గా ఒకటే గైడ్ లైన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో డయాబెటీస్ ఉందని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు ఉన్నాయి, సో డయాబెటీస్ వచ్చాక ఎలాంటి టెస్టులు చేస్తారు, ఎందుకు చేస్తారు, చాలా మందిలో డౌట్ ఉంటుంది, అమ్మో ఇన్ని టెస్టులు రాశారు ఎందుకు రాశారా అని. సో దానికి ఒక కారణం ఉంది. అంతేకాకుండా సో లెవెల్స్ అంటే ఏముంటాయి, ఎలా ఉంటాయి అని చాలా చక్కగా చెప్పారండి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకొని మందులు వాడుతూ ఉండాలి. చాలా మంది 1 సంవత్సరం పాటు అదే మందులు వాడుతూ ఉంటారు, అలా కాదు, దానికి ఒక టైం ఉంది. సో 3 monthsకి ఒకసారి, లేదంటే లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదంటే వీక్లీ వన్స్ అయినా రావాల్సిందని చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. ఎవరైనా కానీ దీన్ని లైట్ వేలో తీసుకోకూడదని కోరుకున్నాము, జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం. మంచి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే.